నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధుల విడుదలకు ఓకే చెప్పనుంది మంత్రివర్గం. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకి ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు సెక్రటరేట్ నుంచి. సతీష్. కార్తిక్, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. కేబినెట్లో చాలా కీలకమైనటువంటి అంశాలపైన మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే వివిధ మేనేజ్మెంట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ నుండి ఖాళీల వివరాలను సేకరించారు. సో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2008 డిఎస్సి ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ని ఆ ఉద్యోగాలు భర్తీ చేసింది. 1998 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసింది. అదేవిధంగా 2018కి సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా అన్ని వేకెన్సీస్ని ఉన్నటువంటి చూసిన తర్వాత ఖాళీలు భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కసరత్తు చేసింది. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరొక హామీ ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకం ఉందో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థికంగా ఉపాధి కల్పించేందుకు ఇచ్చేటువంటి చేయూత పథకానికి సంబంధించి 4వ విడత నిధుల విడుదలకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఈ పథకానికి సంబంధించి 4వ విడత నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళలో ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించింది. సంపూర్ణం అవబోతుంది. ఈ విడతతో 75,000 ఆర్థిక సహాయాన్ని మహిళలకు ఉపాధి కల్పించేందుకు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మాట ఇచ్చారు. సో ఆ మాటను పరిపూర్ణం చేసేలాగా ఇప్పటికే 3 విడతలు అమలు చేసిన ఇప్పుడు 4వ విడత అమలుకి ఈరోజు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి భూముల కేటాయింపుకి సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఇంధన రంగానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులకి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో చాలా వీటిని క్లియర్ చేశారు. ఈరోజు కేబినెట్ 22,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 5,300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైనటువంటి ప్రతిపాదనలకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు ఈ నెలలో ఏదైతే ఫిబ్రవరి 5వ తేదీ నుండి లేదా 6వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు ఉంటాయి. సో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రస్తుతం సమకాల రాజకీయ అంశాలపైన కూడా ఆ కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ పొలిటికల్ మెయిన్ ఎజెండా అయిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో మంత్రులు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి, పార్టీ ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలను ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఏ విధంగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తారు, దాన్ని ఏ విధంగా తిప్పుకొట్టాలన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈరోజు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సతీష్.